ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు హైరాణ పడుతూ ఉంటారు వారి బిడ్డలను గురించి. ఏమైపోతుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, మేము ఉంటామో, తర్వాత ఎవరు ఎలా చూస్తారోనన్న ఆలోచన చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది కదా. మీరు అవన్నీ పక్కన పెట్టి నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిని వెతకడం మీరు ప్రారంభిస్తే, దేవుని సన్నిధిని ఇష్టపడడం మీరు మరి స్టార్ట్ చేయగలిగితే, దేవుడే సమస్తమును చూసుకునేవాడు. హల్లెలూయా. మాకున్న ధైర్యం అదే. మా బిడ్డలను గురించి కానీ, మా భవిష్యత్తును గురించి కానీ, పరిచర్యను గురించి కానీ మేము ఎప్పుడు దిగులు పడలేదు. ఎందుకంటే దేవుని చేతిలో మేము ఆల్రెడీ పెట్టేసాం. హల్లెలూయా. దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగ నడిపిస్తాడు? కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు నడిపిస్తాడు. ఎస్ లార్డ్, వీఆర్ రెడీ టు వాక్ విత్ యూ. మీతో నడవడానికి మేము సిద్ధమే నాయనా. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నీవే కదా శక్తినిచ్చేది, నువ్వే కదా పరిస్థితులు మార్చేది. ఎప్పుడు ఇలాగ ఉండిపోదు కదా ప్రభా. నీ చిత్తములో ఎలాగ మమ్మల్ని వాడుకుంటావో, ఎలాగ నడిపిస్తావో నీ ఇష్టమయ్యా అని దేవుని చేతిలో పెట్టేశాము. మా జీవితాలను దేవుడే నమ్మకంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా.